హాయ్ హలో 6th క్లాస్ స్టూడెంట్స్. ఇకాయి 3లోకి వచ్చాం. మేరీ బెహన్లోకి వచ్చాం. మనము మేరీ బెహన్తో వచ్చారు మీ రోహిణి టీచర్. మరి వింటారా మరి ఈ లెసన్ని? మేరీ బెహనా అంటే నా సిస్టర్, నా సహోదరి. మీకున్నారా అక్కలు కానీ చెల్లిని కానీ అక్కను కానీ బెహన్ అనే అంటారు హిందీలో. మరి అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది. మరి ఆ సరదా ఏంటో చక్కగా మరి ఇక్కడ ఉన్నటువంటి అక్క, మరి మీరు తమ్ముడైతే అక్క అనుకోండి, అన్నయ్య అయితే చెల్లి అనుకోండి. మరి ఈ సిస్టర్ ఎలా ఉంటుందో ఇంట్లో తన యొక్క ప్రవర్తన గురించి మరి ఈ లెసన్లో చెప్పడం జరిగింది. మరి ఈ లెసన్ ఏంటో చూసేద్దామా? మేరీ ప్యారీ బహనా मनो पूरे घर का गहना है। दिन भर माँ का हाथ बांटती है, संग पिता के हंसती गाती है, प्यार बहुत भैया का करती है, सखियों की वह पीड़ा हरती है, सभी पड़ोसी उसको चाहे, वह आसमान बनती रहे, अच्छा है उसे जैसा होना, अंश खुशी से अपने सपने सजाना। అంటే చూడండి, సంజన అంటే చూడండి ఇక్కడ చెల్లి ఏం చేస్తుంది, ఫస్ట్ మనం చూడాల్సింది చక్కగా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంది కిచెన్లో. ఇక్కడ డాడీతో చక్కగా ముచ్చటగా ఏయో పాటలు పాడుతూ ఆటలాడుతూ తన యొక్క సంభాషణను వినిపిస్తుంది. ఇక్కడ తమ్ముడితో చక్కగా స్నేహపూర్వకంగా అన్నీ చెప్తూ వెళ్తూ ఉంది. మరి సిస్టర్ యొక్క పాత్ర ఇలా ఉంది ఇంట్లో. మరి ఇది తెలుగులో చూద్దాం. మేరీ ప్యారీ ప్యారీ బహనా, నా ముద్దుల, నా డియర్ సిస్టర్, మై డియర్ సిస్టర్, నా ముద్దుల చెల్లెలు బహనా. మనో పూరే గర్కా గహనే, ఇల్లంతటికి ఒక నగ అలంకారం. గహన అంటే నగ అనమాట. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు చక్కగా అమ్మలు మంచి మంచి హారాలు నగలు వేసుకుంటారు కదా, ఆ హారం లాంటిది మా ఇంటికి అంటే అందమైనది అని అర్థం అన్నమాట. దిన్ బార్ మాకా హాత్ బాటితీ హై, దినమంతా కూడా అమ్మకి సహాయంగా ఉంటావు. నెక్స్ట్ సంగ్ పితాకే హస్తి గాతి హై, డాడీకి మంచి మంచి మాటలు చెప్తూ డాడీ మాటలు వింటూ గడుపుతావు. నెక్స్ట్ చూడండి, ప్యార్ బహుసి భయ్యాహో హర్తి హై, తమ్ముడిని ఎంతగానో ప్రేమిస్తావు. నెక్స్ట్ తమ్ముడైతే తమ్ముడు, అన్న అయితే అన్న పెట్టుకోండి మీరు. సఖియోంకి వహ పీడా హర్తి హై, ఫ్రెండ్స్ యొక్క బాధల్ని చక్కగా దూరం చేస్తుంది. ఫ్రెండ్స్ ఏదన్నా బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే హెల్ప్ చేస్తుంది. సభీ పడోసి ఉస్కే చాహే, పడోసి అంటే ఇరుగు పొరుగు వాళ్ళు. పడోసి అంటే ఏంటి? ఇరుగు పొరుగు వారు, నైబర్స్కి నైబర్స్ అందరూ తను కోరుకుంటారు. చాహే అంటే తన్ని కోరుకుంటారు, కోరిక అనమాట. తన్ని కోరుకుంటారు అంటే అర్థం ఏంటంటే ఇష్టపడతారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తన్ని ఎంతో ఇష్టంగా మాట్లాడతారు, తనతో ఇలా రామ్మా అని పిలిచి. తర్వాత వహ ఆస్మాన్ బంతీ రహే, ఆసాన్ బంతీ రహే, అచ్చా హై ఉస్ జైసా హోనా, ఎల్లప్పుడూ కూడా చక్కగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మార్గదర్శకంగా చక్కగా ఎలా ఉండాలి పిల్లలంటే అన్నట్టుగా ఉంటుందట. అచ్చా హై ఉసే జైసా హోనా, తనలా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. హన్సీ ఖుషీకే సప్నే సజానా, ఇలాగే నవ్వుతూ నవ్వుతూ ఎల్లప్పుడూ మన యొక్క స్వప్నాన్ని అంటే మన కళల్ని సాకారం చేసుకోవాలి అని లెసన్ అనమాట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాము. లెసన్ అర్థమైంది కదా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రోహిణి టీచర్ మీ యొక్క 6th క్లాస్ లెసన్స్ అన్నీ స్పోకెన్ హిందీ బై రోహిణి అని మీరు కొట్టినట్టయితే అక్కడ మీకు లెసన్స్ అన్నీ 6th క్లాస్ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ చూడండి, స్నేహితులకు చూపించండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి బాయ్ బాయ్.